ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన పోసాని కృష్ణమురళి రీసెంట్ ఎపిసోడ్పై తోటి నటుడు, రాజకీయాలతో టచ్ ఉన్నవాడైన శివాజీ సీరియస్ అయ్యారు. పోసాని చెప్పింది తప్పే అని, ఎవరినైనా సరే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా హద్దు ఉంటుందని, అది అర్థం చేసుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఉండదని శివాజీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల ఫలితంగా జైలు పాలైన పోసాని కృష్ణమురళి గురించి సీనియర్ నటుడు శివాజీ సంచలన రీతిలో స్పందించారు. పోసాని చేసింది ఖచ్చితంగా తప్పేనని తేల్చారు. వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేసి ఉండాల్సింది కాదన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు అలా మాట్లాడాల్సి వచ్చినా పరిమితులు ఉంటాయన్నది తెలుసుకుంటే సమస్య రాదని అభిప్రాయపడ్డారు. పోసాని విషయంలో జరిగిన పొరపాటు అదేనని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. కుటుంబీకుల జోలికి వెళ్లడం, వాళ్లను నానా మాటలు అనడం, విమర్శలు చేయడం మాత్రం ఏ రకంగా కూడా సరైన చర్య కాదని తేల్చి చెప్పారు. ఆ హద్దులను గురించి హద్దుల్లో ఉంటేనే మంచిదని స్పష్టం చేశారు. అయితే పోసానిని స్పష్టంగా తప్పుపట్టిన శివాజీ అతనికి మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తే మంచిదేమో అని అభిప్రాయపడ్డారు. తప్పును గ్రహించి మారేందుకు ఛాన్స్ ఇస్తే మంచిదన్నారు. ఎవరు కూడా అలాంటి వ్యవహారాల్లో కావాలని తప్పులు చేసే అవకాశాలు ఉండవని, క్షణికావేశంలో పోసాని అలాంటి విమర్శలు చేసి ఉండవచ్చని శివాజీ కామెంట్ చేశారు. కఠినంగా వ్యవహరించకుండా ప్రభుత్వం కనికరం చూపే ఛాన్స్ను పరిగణించాలని కోరారు. తాను 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఏనాడు ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన సందర్భం లేదని ఈ సందర్భంగా శివాజీ గుర్తు చేశారు. ఇక పోసాని విషయానికి వస్తే, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. చివరికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవహారంపై కేసులు ఎదుర్కొన్నారు. అదంతా తను కావాలని చేయలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ మేరకే ప్రతి ప్రెస్ మీట్ లో మాట్లాడాలని ప్లేట్ తిప్పేశారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పోసానిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత విమర్శల కేసులో పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. పోసాని అరెస్టుపై శివాజీ రియాక్షన్ ను మీరు ఎలా భావిస్తున్నారు? శివాజీ చెప్పినట్లు పోసానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే మంచిదేనా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.